స్కూల్ ఫీజు కోసం పెట్టిన డబ్బులు ఎక్కడ పెట్టినానా? ఎక్కడ లేవే. బట్టలు ఏమన్నా పెట్టినానా? మొన్న గుజరీ సామాన్లలో వేసానా? పోయేస్తాను ఒకసారి. ఏంది డోర్లన్నీ ఓపెన్లో ఉన్నాయి? చెల్లి చెల్లి ఏంది ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, మరి ఈ శబ్దం ఏంటి? ఏం జరుగుతుందప్ప ఇంట్లో? బయట ఎవరు లేరేంటి? మళ్ళీ ఏంది సామాన్లు పడే శబ్దము? ఎవరో పోయినారు. ఏం జరుగుతుందబ్బా ఇంట్లో? శ్రీ ఆంజనేయ ప్రసన్నం, శ్రీ ఆంజనేయ ప్రసన్నం, శ్రీ ఆంజనేయ ప్రసన్నం, శ్రీ ఆంజనేయ ప్రసన్నం. అన్నా అన్నా ఏమైందన్నా అలా పడుకున్నావు? ఏం లేదు చెల్లి, ఊరికే పడుకున్నా. కాదు మా, అలా డోర్లన్నీ ఓపెన్ చేసి వెళ్ళిపోతే డబ్బు బంగారు వచ్చి ఎవరైనా తీసుకెళ్తే ఏంటి మన పరిస్థితి? కొంచెం కూడా ఆలోచించలేదా? అయినా డబ్బులు బంగారు పోయినట్లు అన్నకి ఎట్లా తెలుసు? అన్న ఏమన్నా తీసుకున్నాడా? అయినా అన్న ఎందుకు తీసుకుంటారులే. డబ్బులు ఎవరు తీసుకున్నారబ్బా మళ్ళా? అర్థమే కావడం లేదు. అన్నానా? అన్నగా తీసుకోండి. ఏమో ఉండి ఒకసారి వెళ్ళి అడుగుదాం. అన్న ఇంట్లో పెట్టిన డబ్బులు బంగారు కనపడం లేదు, నువ్వేమన్నా తీసుకున్నావా? లేదు చెల్లి, నేనేం తీసుకోలేదు. నిజం చెప్పన్నా, నువ్వే కదా తీసుకోండి, నాకు తెలుసు. నేనెందుకు తీసుకుంటా చెల్లి? నాకేం అవసరం పట్టింది నీ డబ్బులతో? బా, ఎవరు లేరంటే మళ్ళీ ఏంది శబ్దము? ఏమన్నా నువ్వు వెళ్ళిపోవడానికా నీ నాటకాలు? నువ్వే తీసుకున్నావు డబ్బులు, నాకు తెలిసిపోయింది. నేను తీసుకోలేదని ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? సూర్య మారాలని చెప్పేసి డబ్బులు అడిగిండలే, వాడు వచ్చిన తర్వాత అడుగుదాంలే, తెలుస్తుంది ఎవరో. సరేలే అడుగుదాంలే. ఏమైంది? అరే శివుడు, ఏమైందిరా? రాగానే మాట్లాడిచ్చేవాడు, ఏమైందిరా నీకు? చెల్లి ఎక్కడా? అడిగి చూడు. చెల్లి ఏమైంది? ఇద్దరు ఎలా ఉన్నారు మీరు? అన్న నాకు తెలియక అడుగుతున్నాను, ఇంట్లో డబ్బు బంగారు ఎవరు తీసుకున్నారు? ఒప్పుకో, ఎవరు తీసుకున్నారో మట్సనంగా. దానికోసమే ఇంతసేపు గొడవ జరిగింది. నేనే తీసుకున్నా చెల్లి డబ్బులు బంగారు. మాల వేసుకునేకి డబ్బులు లేకపోతే అందుకని నేనే తీసేసుకున్నా. మాలేసేకి తీసుకున్నావో సీక్రెట్ దాకా తీసుకున్నావో ఎవరికి తెలుసు? మాల వేసుకోవడానికి తీసుకున్నాను చెల్లి డబ్బులు. సిగరెట్లు ఎందుకు తాగుతాని చెప్పు ఒకసారి మా అనుకున్నాక. చెల్లి చెల్లి ఏదన్నా పని చేసుకోరా, బయటికి వెళ్ళి మా మీద ఎందుకు ఆధారపడుతున్నావురా నువ్వు? ఏదోలానే ఉంటే బైక్ కొనికపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతానంటావా? ఇద్దో పాటు బ్యాగ్ తీసుకుని పోయి వెళ్ళి వెతుకోపోయి పో. పోతాలే, బయట ఎక్కడైనా పని చేసుకునైనా బతుక్కుంటా. అన్నా, ఏమైనా వర్క్ ఉందన్నా ఇక్కడ? మా దగ్గర పని ఏం లేదమ్మా, ఎదురుగా షాప్ ఉంది, వాళ్ళని అడగండి. సార్, ఇక్కడ ఏదైనా వర్క్ ఉందా సార్? లేదు బాబు. సరే సార్. ఇంట్లో ఎట్లా చెల్లితో అబద్ధం చెప్పినావు, ఇప్పుడన్నా నిజం చెప్పరా రే. ఏమ్రా నీ బాధ? సిల్వర్ ప్లే బటన్ రా. అవునా? ఇది చూపి చూపి. అబ్బా, ఎన్ని రోజులకలా మన పడ్డ కష్టానికి ఫలితం దొరికిందిరా. ఉండు, ఇప్పుడే సూర్య కాల్ చేస్తా. హలో, చెప్పరా. ఎక్కడున్నావు సూర్య? ఇదే ఆఫీస్లో ఉన్నా. అవునా, రాలేవా అయితే? సర్లేరా, ఎలాగో అలాగొస్తా. అవునా, అయితే త్వరగా వచ్చారా. ఎలా అడగాలప్పా అమ్మని? అమ్మా, అర్జెంట్ పని పడిందమ్మా, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే, త్వరగా రాపో వెళ్ళి. రేయ్ సూర్య, చూడరా ఏమున్నాడు. ఇంకేం రా, ప్లే బటన్. పార్టీ లేదరా? మన దగ్గర డబ్బులు ఏడున్నారా? డబ్బులు ఉన్నప్పుడు పార్టీ చేసుకుందాంలేరా. మన ఫ్రెండ్స్కి ఎవరికైనా అడగచ్చు కదరా. సర్లేరా, అడుగుదాం, ఫోన్ ఇవ్వు. హలో కార్తీక్,
డబ్బులు ఏమన్నా ఉంటే ఫోన్పే చేస్తావరా? అవునా, సర్లేరా. ఏమైందిరా? వాడి దగ్గర లేవంటే రౌండ్ నుండి ఎవరికో ఇచ్చాడు. సర్లేరా, డబ్బులు ఉన్నప్పుడే పార్టీ చేసుకుందాం. చూడు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు వీడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు కదా. జీతాలు లక్షల్లో తీసుకుంటా ఉంటాడు. ఇంకా చాలా ప్రెజర్ ఉంది ఆఫీస్ లో నాకు. సరే నేను వస్తాను, బాయ్. సర్లేరా బాయ్. శివుడు, సూర్య ఏం పని చేస్తున్నాడంట్రా? ఏదో ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడంట. అవునా, మనకు కూడా అక్కడే ఏదైనా పని ఉందేమో అడుగురా ఒకసారి వాడిని. సరేలే అడుగుతాలే, అదా ఇంటికి వెళ్దాం. ఏం చేస్తున్నావు? ఎందుకు నాకు అన్నకే తెచ్చినావు, నువ్వెందుకు తెచ్చుకోలేదు? నేను తినేసి వచ్చాలే. సర్లే అన్న, నాతో పాటు రా అన్న, తిందువు. నాకు వద్దులేమ్మా, నువ్వు తిను. సరే అన్న. టైం 12 అయ్యింది, పడుకుందాం ఇంకా. రే సూరి, సూరి, నా వాయిస్ నాకే అనిపిస్తుంది. సూరి, రే వెళ్తాను.